బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి అవినీతి విషయంలో తనకెలాంటి సంబంధం లేదంటున్నారు మాజీ మేయర్ పారిజాత. సరస్వతి అంత అవినీతి చేసినట్టు నాకు తెలియదంటున్నారు ఆమె. తాను తప్పు చేసినట్టు విచారణలో తేలితే దేనికైనా సిద్ధమే అంటారు పారిజాత. గతంలో కూడా తాను ప్రజాప్రతినిధిగా పనిచేశాని, ప్రతి అంశం మేయర్ దృష్టికి రాదని అంటారామె. ప్లాస్టిక్ చైర్, పేపర్ బిల్లు విషయాల్లో లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని తనకు తెలియదంటున్న మాజీ మేయర్ పారిజాతతో మా ప్రతినిధి శ్రవణ్ ఫేస్ టు ఫేస్. మాజీ డిప్యూటీ కమిషనర్ సరస్వతి చేసినటువంటి అవినీతి తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇదే అంశం పైన నిన్న మాట్లాడుతూ మాజీ మేయర్ పారిజాత అసలు నాకు ఎట్లాంటి సంబంధం లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత ఉన్నారు, మాట్లాడడం. మేడం, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది వాస్తవాలు బయటకు వచ్చాయి, డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి, మొత్తం వివరాలు బయట పెట్టినారు కమిషనర్. దాని తర్వాత ఆమెను సస్పెండ్ చేసినారు. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి బడంగ్పేట్ మీకు తెలియకుండా ఏమి జరిగింది అంటే ఏం చెప్తారు మేడం? నేను 2020 జనవరి 27 తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుంచి మొన్నటి వరకు, అంటే లాస్ట్ కమిషనర్ సరస్వతి మేడము. లాస్ట్ కమిషనర్ వచ్చిన తర్వాత మా పాలకవర్గం 1-2 మీటింగ్లు తప్ప ఇంకెక్కువ మీటింగ్లు చేసిన దాఖలాలు లేవు. ఇంకోటి 5 సంవత్సరాలలో కార్పొరేషన్ చేసినటువంటి తీర్మానాలు, ఎజెండాల ప్రకారమే ఏదైనా వర్క్ జరుగుతుంది. ఒకవేళ ఈ కమిషనర్ గారు తప్పు చేసిరు ఏమంటున్నారు అంటే లాస్ట్ మినిట్లో మీకు ఏమన్నా ఎజెండా కాకుండా తీసుకున్న అంశాలు ఏమన్నా ఉంటే టేబుల్ ఎజెండా అనేది ఒక్కసారి తీసుకున్నాం. ఎప్పుడు కౌన్సిల్ మీటింగ్ ఫస్ట్ మీటింగ్లో టేబుల్ ఎజెండా అనేది అంటే ఫస్ట్ మేము అధికారులు కార్పొరేటర్లు కలిసి తీర్మానం చేసిన కొన్ని ఉన్నాక 3 రోజుల మీటింగ్ వ్యవధిలో ఇప్పుడు ఎజెండా పంపించిన తర్వాత 3 days ఉంటుంది మినిమం. 3 days ముందు ఎజెండా పంపించడం జరుగుతుంది. 3 days లోపల వాళ్ళు కార్పొరేటర్లు కొంతమంది కాలనీ వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానివ్వండి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి, ఎమ్మెల్యే కూడా కాదు, నాట్ ఓన్లీ మంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మంత్రి గారి రిప్రజెంటేషన్స్ ఏమైనా కాలనీ వాళ్ళు వచ్చినాయి కూడా ఇవి పెట్టండి అని చెప్పేసి కార్పొరేటర్లకు, మాకో, డిఈలకో, కమిషనర్లకో ఎవరికైనా అనుకోండి ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఆ పనులు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి టేబుల్ ఎజెండా ఒకసారి తీసుకోవడం జరిగింది. ఇది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో కూడా రిపీట్ అయితే అసలు టేబుల్ ఎజెండా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పిన. అంటే లేదు ఫస్ట్ టైం తీసుకున్నారు కదా, ఫస్ట్ టైం తీసుకుంటే ఇప్పుడు మాదెందుకు తీసుకోరని చెప్పేసి కొంతమంది సభ్యులు గొడవ చేస్తే టేబుల్ ఎజెండా అనేది ఉండొద్దు, ఏది ఉన్నా మీరు బిఫోర్ మీటింగే ఎజెండా చర్చించి మనం అందరం కలిసే నిర్ణయం తీసుకుందాం. ఆ నెక్స్ట్ మీటింగ్ నుంచి కంపల్సరీ 32 మంది కార్పొరేటర్లని పిలుచుకొని వాళ్ళకి ఏమేమి వర్క్లు ఉన్నాయి ఏమనేది లెటర్ల రూపంలో తీసుకొని అవి ఎంటర్ చేసి ఇచ్చినాం. ఎందుకంటే ఈ టేబుల్ ఎజెండా ఇదంతా రిస్క్ తీసుకోవద్దు మనము. టేబుల్ ఎజెండా అనేది మళ్ళీ మన ఎజెండాలో ఇంక్లూడ్ కాదు కాబట్టి టేబుల్ ఎజెండాని కూడా మేము యాక్సెప్ట్ చేయలేదు. ఒక్కసారి మాత్రం పెట్టినాం, అది కరెక్ట్. ఆ తర్వాత ఇంకా అసలు టేబుల్ ఎజెండా అనేది టాపిక్ రావద్దని చెప్పేసి బిఫోర్ మీటింగే వీళ్ళని పిలిచి ఒకసారి మాట్లాడి వాళ్ళ లెటర్లు తీసుకొని ఎంటర్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆఫీస్కి వస్తాయి సమస్యలు, కొన్ని కమిషనర్ గారికి వస్తాయి, కొన్ని వాళ్ళకి తెలియకుండా ఆఫీస్కి రావచ్చు, కార్పొరేటర్కి తెలియకుండా. కార్పొరేటర్లు అయితే కంపల్సరీ వాళ్ళకి ఎన్ని కాలనీలు ఉన్నాయో వాళ్ళ కాలనీలకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మాత్రం కార్పొరేటర్ల దగ్గర ఉంటాయి. మేడం, ఇప్పుడు మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఇంత పెద్ద బడంగ్పేట్, సరే జిహెచ్ఎంసీతో పోల్చుకుంటే చాలా చిన్నగా అయినప్పటికీ కూడా చాలా పర్సెప్షన్ ఉంది. కమిషనర్ ఏ వర్క్ చేసినా లేదా ఆ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ పరిధిలో చేపడితే మేయర్కి సమాచారం ఇవ్వకుండా, కమిషనర్కి సమాచారం ఇవ్వకుండా ఏ పని ఎగ్జిక్యూట్ కాదు, గ్రౌండ్ లెవెల్లో ఆ వర్క్ కూడా జరగదు అనేటువంటి పర్సెప్షన్ ఉంది. నిజమేనా అది? కంపల్సరీ ఇప్పుడు ఒకటండి, కమిషనర్ అధికారులు సైట్ విజిట్ చేయడం మాత్రం ఏఈలు, డిఈలు అధికారులు చేస్తారు. ఫైనల్ కాంట్రాక్టర్ పని చేసేటప్పుడు విజిట్ చేయాల్సింది అధికారులు విజిట్ చేసిన తర్వాత వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మెజర్మెంట్ చేసిన తర్వాతనే బిల్లులకు పోతాయి. ఇప్పుడు ఆ మెజర్మెంట్ చేసినప్పుడు బిల్లులకు పోయినప్పుడు కూడా ప్రతిసారి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మేడం, ఇప్పుడు మీ బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్లో పెద్ద షెడ్ వేసినారు, దానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది మేడం? ఒకవేళ అది వేసి ఉంటే మీకు సమాచారం ఉంటుంది, దాంట్లో టెండర్కి సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు కార్పొరేషన్ పక్కన వేసిన షెడ్డు మేము ముందు తీర్మానం చేసింది ఉండే 30 lakhs ఏమో అనుకుంటా, నాకు తెలిసి 30-35 lakhs ఏమో, 40 నుంచి 50 లక్షలు బిల్ పెట్టినారు దాంట్లో. నేను అదే మేబీ చెప్తున్నా 30 lakhs ఏమో వేసి ఉంటాము పక్కన పార్కింగ్ కోసం అని. అంత పెద్ద ఆఫీస్ కట్టినప్పుడు వచ్చిన ఈ స్టాఫ్ కానివ్వండి, అవుటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎక్కడి నుంచో ఇప్పుడు అక్కడ ఒక పని మీద పర్మిషన్స్ కోసమో, డోర్ నెంబర్ కోసమో, దేనికోసం వస్తాం. ఆఫీసర్ల కోసం గంటలు వెయిట్ చేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా కార్ పార్కింగ్కో దేనికో ఆ షెడ్
మేము 30 lakhs నేను పెట్టినట్టయితే గుర్తుకుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళు పెట్టుకున్నది అసలు షెడ్ కూడా మేము ఉన్నప్పుడు వేయలేదు, అది తర్వాత వేసిరు. అక్కడ రోడ్డు అవి మాత్రం అప్పుడు వేసారు. మేడం జనరల్గా అసలు మీరు మేయరే కావాలనుకున్న ఒక నార్మల్ సిటిజన్గా ఓ ప్లాస్టిక్ కుర్చీ ఎంత ఉంటుంది మేడం మీకున్న నాలెడ్జ్ ప్రకారం? ప్లాస్టిక్ కుర్చీ అంటే అది క్వాలిటీని బట్టి ఉంటుంది. మామూలు అద్భుతమైన క్వాలిటీ అనుకుందాం, ఎంత ఉంటుంది మేడం? అద్భుతమైన క్వాలిటీ అన్న 900 నుంచి 1000 రూపాయల వరకు అంత ఉంటుందో, 1500 ఉంటుందో మినిమం మామూలుగా. ఇంకా హై లెవెల్ తీసుకోవాలంటే 2-3 వేలు ఉంటుండొచ్చు, 4 వేలు ఉంటుండొచ్చు. అంటే నేను మామూలుగా అంటే ఒక కుర్చీ ఒక్కొక్క దగ్గర వాడే కుర్చీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. బయట విజిటర్స్ కూర్చునే కుర్చీ మామూలు ప్లాస్టిక్ కుర్చీ వేరే ఇస్తాం, లోపల విజిటర్స్ కూర్చునేది వేరే ఇస్తాం. అదే ప్లాస్టిక్ కుర్చీ మనం ఇప్పుడు అధికారులు కమిషనర్ ఎవరో కూర్చోనంటే వాళ్ళు వేరే దగ్గర తెచ్చుకుంటారు కదా. అంతేగాని లక్షల్లో ఉండదు కదా మేడం ప్లాస్టిక్ చైర్. మనం ఏది తేవాలన్నా మన బడ్జెట్ని తగ్గట్టే తేవాలి, కానీ బడ్జెట్కి మించి తేవాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా అట్లా తేకూడదు కూడా. ఓన్లీ న్యూస్ పేపర్లు వేయించుకోవడానికి దాదాపుగా 8 లక్షల రూపాయలు బిల్ పెట్టారు అంటే ఎంత నమ్మశక్యంగా ఉంది మేడం? ఎన్ని సంవత్సరాలకి అది న్యూస్ పేపర్ బిల్లు? అదే ఎన్ని సంవత్సరాలకి? సరే ఒక ఇయర్ మొత్తం అనుకుందాం మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ అనుకుందాం, మొత్తం 8 లక్షల రూపాయలు అయితే మేడం ఓన్లీ పేపర్కి. వాళ్ళు ఎట్లా బిల్లులు పెట్టిరో న్యూస్ పేపర్లకి ఇదని పర్టికులర్గా ఆఫీస్కి సంబంధించినటువంటి కొన్ని మెటీరియల్స్ తేవడానికి మాత్రం వైట్ పేపర్స్ అవసరం ఉంటాయి, జిరాక్స్లు తీయడానికి ప్రతి ఒక్క ఇప్పుడు ఎజెండా కాపీ తీయాలన్నా, వీళ్ళు అది ఏఈలు డిఈలకి కాపీలు కావాలన్నా, సైట్ ఇన్స్పెక్టర్లు వర్క్ మీదకి వెళ్ళాలన్నా ఇట్లాంటివి జిరాక్స్లు అవి ఉంటాయి. కానీ ఓన్లీ న్యూస్ పేపర్లు అయితే నేను చూడలేదు. మరి అక్కడ ఎంత తీసుకున్నారో ఏమో అది పరిశీలించవచ్చు. అది రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక నాయకుడైనా సరే నాయకురాలైనా సరే పని చేసే వాళ్ళు పని చేయని వాళ్ళు మీరు గుర్తిస్తారు. మీరు ఎలా గుర్తించిరు, నన్ను ఎలా ఆశీర్వదించిరు అది ప్రజలకు తెలుసు. అందుకే నేను ప్రజలు నమ్ముతున్నాను. ఎందుకంటే నా మీద వచ్చిన అపవాదులలో ఇప్పుడు చాలామంది కూడా ఒక రకమైన ఆందోళనకు ఉన్నారు. ఏంది ఇంతవరకు చేసినాక కూడా వీళ్ళ మీద ఇట్లా అభాండాలు వస్తున్నాయి అని చెప్పేసి. ఇది ఒక రాజకీయ కుట్రనే. అవతల పార్టీ వాళ్ళు ఏదో ఈమె మీద ఏదో అనేస్తే అయిపోతుంది. ఈరోజు మా రాజకీయ ఉనికి కోసము నేను అంటూ పార్టీలో ఉన్నా ఈమెకి ఏ పార్టీ సపోర్ట్ ఉండొద్దని ఒక కుట్రతోటి చేస్తున్న భాగం తప్పితే ఇంకోటి కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళు కూడా ఈ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆలోచించుకుంటూ ఉన్నారు పరిపాలన అనేది ఎట్లుంటుంది, పరిపాలన చేసే లీడర్ ఎట్లుంటారు, నాయకులు ఎట్లుంటారు, వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలనా లేకపోతే బయట కంట్రీలలో ఉండాలనా, ఎక్కడ ఉండాలనో, వేరే వేరే ప్రదేశంలో నుంచి రావాలన్నా అన్నీ కూడా ఆలోచిస్తున్న బడంగపేట కార్పొరేషన్ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ సీనియర్ సిటిజన్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, మీ అందరూ కూడా 5 సంవత్సరాలు నన్ను ఎట్లా ఆదరించిరు, నేను ఏమేం పనులు చేసినా ఏం చేసినా అనేది మీ మనసుకు తెలుసు, నాకు తెలుసు. మరి మీరు ఇలాంటివి కూడా నమ్మొద్దని తెలియజేస్తూ ఇక ముందు కూడా మీకు కొన్ని నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే ఇది ఇంతటితోటి అయిపోదో నాకు తెలియదు, కానీ నేనేందంటే నేను ఒక బాధ్యురాలిని. మీకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఈరోజు మీడియా ముఖంగా మీకు సమాధానం ఇస్తున్నా. సో ఇది బడంగపేట్ మాజీ డిప్యూటీ కమిషనర్గా పనిచేసినటువంటి సరస్వతి చేసిన అవినీతిలో నాకు ఎట్లాంటి భాగం లేదు, నాకు సంబంధం లేనటువంటి అంశాలు చెప్తున్నారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అజెండాని ప్రిపేర్ చేసుకొని ఆ అజెండాలో అందరి కార్పొరేటర్లతో చర్చించిన తర్వాత దానికి ఆమోదం తెలిపిన తర్వాతనే ఆ పనులు ఎగ్జిక్యూట్ చేశాం. అవినీతిలో నాకు ఎట్లాంటి భాగం లేదు, రాబోయే రోజుల్లో విచారణ జరిగితే అందులో నా తప్పు ఉందని తేలితే నేను దేనికైనా సిద్ధం అనేది మాజీ మేయర్ పారిజాత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. ఏసీబీకి సంబంధించిన విచారణ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఆమెకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆమె ఏసీబీ ముందు హాజరు కావాలి పూర్తి వివరాలతో అని ఏసీబీ వాళ్ళ సరస్వతికి నోటీసులు ఇచ్చారు. ఏసీబీ విచారణలో ఎట్లాంటి అంశాలు బయటపడతాయి అనేది చూడాల్సింది. ఓవరాల్గా మాత్రం బడంగపేట అనేది ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇక్కడ పనిచేసినటువంటి సరస్వతితో పాటు అనేక మంది అధికారుల పనితీరు ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సమ్మయ్య ఏ విధంగా బాధ్యతలు నిర్వహిస్తారనేది చూడాల్సింది. ప్రస్తుతం అయితే సరస్వతితో పాటు మరో 9 మందిని జిహెచ్ఎంసీ కమిషనర్ సస్పెండ్ చేశారు. వాళ్ళందరినీ కూడా త్వరలో ఏసీబీతో పాటు స్టేట్ విజిలెన్స్ కూడా విచారణ చేయబోతుంది. ఎట్లాంటి పరిణామాలు రాబోయే రోజులు ఎదురవుతాయి అనేది చూడాల్సి ఉంది. ఇది ఓవరాల్గా బడంగపేటలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, రాజకీయ అంశాలు, దాంతోపాటు సరస్వతి చేసినటువంటి అవినీతి పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శంకర్తో శ్రావణ్, బిగ్ టీవీ, బడంగపేట నుంచి.